హలో అండి. సో మనము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం వొకాబులరీ అనేది నేర్చుకుంటూ ఉన్నాం. అందులో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ మనం 2 పార్ట్స్ చూసాము. ఎవరైనా చూడకపోతే ప్రీవియస్ ప్లేలిస్ట్లో ఉంది, వెళ్ళి చూడండి. సో ఈ పార్ట్ 3లో మనము ఒక 10 to 11 న్యూ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అనేవి చూద్దాం అనమాట. సో అందులో 33 వచ్చేసరికి డ్రాట్. ఓకే, డ్రాట్ అంటే ఏంటంటే కరువు అనమాట. ఓకే, ఈ కరువు ఏంటి ఎగ్జాక్ట్గా మీనింగ్ ఏంటంటే ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ అబ్నార్మల్ లో రెయిన్ఫాల్. అంటే ఏంటి, 2, 3, 4 అంటే 2 లేదా 3, 4 సో కంటిన్యూస్గా 2-3 ఇయర్స్ కనుక మనకి రెయిన్ఫాల్ తక్కువగా పడ్డది అనుకో అబ్నార్మల్గా, సో దాన్ని ఏమంటాం మనం, డ్రాట్ అంటాం అనమాట. డ్రాట్ అంటే ఏంటిది, కరువు అనమాట. అందుకని రాయలసీమ డ్రాట్ ఏరియా అంటారు. మన తెలంగాణలో తీసుకున్నట్లయితే నల్గొండ కానీ మహబూబ్ నగర్ కానీ డ్రాట్ ఏరియా అంటాం అనమాట. అదే ఇప్పుడు రాజస్థాన్లో తీసుకున్నట్లయితే సో మనం రాజస్థాన్ మొత్తం ఎడారి ప్రాంతాన్ని ఏమంటాం మనము, డ్రాట్ ఏరియా అంటాం అనమాట. నెక్స్ట్ వన్ ఈడిబుల్. ఈడిబుల్ అంటే ఏంటంటే తినడానికి యోగ్యమైన దాన్ని ఈడిబుల్ అంటాం అనమాట. సో మనము కొన్నిసార్లు ఏంటంటే కొన్ని హాస్టల్స్లో ఎస్పెషల్లీ గవర్నమెంట్ హాస్టల్స్లో ఫుడ్ సరిగ్గా ఉండదు అని అంటారు అనమాట. సో నవేడేస్ ఇట్స్ సో బెటర్ అనమాట. సో ఏదైతే అంటే అది తినే పదార్థం అని చెప్తారు కానీ తినే కండిషన్లో ఉండదో దాన్ని ఈడిబుల్ అనమనమాట. ఏదైతే తినడానికి సూట్ అవుతుందో దాన్ని ఏమంటాము, ఈడిబుల్ అంటాం అనమాట. ఫిట్ టు బీ ఈటెన్ యాజ్ ఎ ఫుడ్ బై హ్యూమన్. ఓకే, మనుషులు తినదగింది ఏదైనా సరే మనం ఏమంటాం, ఈడిబుల్ అంటాం అనమాట. ఓకే, ఈడిబుల్. నెక్స్ట్ ఎన్సైక్లోపీడియా. ఎన్సైక్లోపీడియా అంటే ఏంటంటే తెలుగులో చెప్పాలంటే కరెక్ట్గా మనం యూజ్ చేసేది ఏంటంటే పెద్ద బాల శిక్ష అనమాట. ఎన్సైక్లోపీడియా అంటే ఏంటంటే చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఒక బుక్లో కనుక ఉన్నట్లయితే దాన్ని ఏమంటాం, ఎన్సైక్లోపీడియా అంటాం అనమాట. అందుకనే కొన్నిసార్లు మనము ఏదైనా యాక్టర్స్ని గురించి పొగడాల్సి వచ్చిందనుకో, ఈజ్ అన్ ఎన్సైక్లోపీడియా అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కమల్ హాసన్ తీసుకున్నారనుకో, ఈజ్ అన్ ఎన్సైక్లోపీడియా ఫర్ యాక్టింగ్ అంటాం. అంటే అన్ని రకాల యాక్టింగ్ తనకి తెలుసు అని చెప్తాం అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఎన్సైక్లోపీడియా. నెక్స్ట్ వన్ సో ఎండెమిక్. మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎండమిక్, పాండమిక్ అనేవి ఈ రెండు ఉంటాయి అన్నమాట. ఈ ఎండమిక్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ ఏరియాలో రెగ్యులర్గా కనపడే డిజీజెస్ ఏవైతే ఉంటాయో దాన్ని ఏమంటామంటే ఎండమిక్ అంటాం అనమాట. ఫర్ సపోజ్ ఫారెస్ట్ ఏరియాలో ఒక రకమైన డిజీజెస్ కనపడతాయి, కోస్టల్ ఏరియాలో ఒక రకమైన డిజీజెస్ కనపడతాయి, మనకు మురికివాడలు ఉంటాయి కదా అక్కడ ఒక రకమైన డిజీజెస్ కనపడతాయి అనమాట. దాన్ని ఏమంటామంటే ఎండమిక్. ఇవి లోకల్గానే కనిపిస్తాయి. కొన్ని ఏరియాలోకి వెళ్ళినప్పుడు బోధకాలు అని ఉంటుంది అనమాట. అంటే కాలంతా ఇట్లా వాచిపోవడం, అది ఆ ప్రాంతంలోనే కొంచెం అరుదు అంటే ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. సో ఎండెమిక్ అంటే ఏంటంటే రెగ్యులర్ ఫౌండ్ ఇన్ ఏ పర్టికులర్ ఏరియా, డిజీజ్ రెగ్యులర్లీ ఫౌండ్ ఇన్ ఏ పర్టికులర్ ఏరియా అమాంగ్ పర్టికులర్ పీపుల్. ఓకే, లేదా పర్టికులర్ ఏరియాలో కానీ పర్టికులర్ పీపుల్లో కానీ వచ్చేటటువంటి డిజీజ్ని ఏమంటాం మనము, ఎండెమిక్ డిజీజ్ అంటాం అనమాట. నెక్స్ట్ వన్ ఎఫిమెరల్. ఎఫిమెరల్ అంటే ఏంటంటే లాస్టింగ్ ఫర్ ఏ వెరీ షార్ట్ టైం. ఓకే, వెరీ షార్ట్ టైం అనమాట. ఫర్ సపోజ్ మనకు ఫ్లవర్స్ తీసుకున్నాం అనుకో, దీస్ ఆర్ ఎఫిమెరల్. అంటే ఈరోజు వికసిస్తే రేపటికల్లా వాడిపోతాయి అనమాట. అట్లాగనే కొన్నిసార్లు మనం అంటాం సక్సెస్ వచ్చిందనుకో, అరే వాడి సక్సెస్ అది ఎఫిమెరల్ రా, అదేదో గాలికి వచ్చింది, నువ్వు చూడరాదు, 2-3 days చూడరాదు, అంతా వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎప్పుడైనా లాటరీలో డబ్బులు వచ్చినాయి అనుకో, దోస్ ఆర్ ఎఫిమెరల్ రా, ఎందుకంటే లాస్టింగ్ ఫర్ ఏ వెరీ షార్ట్ టైం, తొందరగానే ఖర్చు అయిపోతాయి. మనం అక్రమంగా సంపాదించిన సంపాదన ఉందనుకో, అది కూడా ఎఫిమెరల్ అనే చెప్తాం అనమాట. లాస్టింగ్ ఫర్ ఏ వెరీ షార్ట్ టైం అంటే తొందరగా అయిపోతాయి అనమాట. తొందరగా వాడిపోవడం, తొందరగా కరిగిపోవడం, తొందరగా అయిపోవడం, దాన్ని ఏమంటామంటే ఎఫిమెరల్ అంటాం. నెక్స్ట్ వన్ ఎపిడమిక్. సో ఈ ఎపిడమిక్, ఇక్కడ మనమేమో ఎండమిక్ తెలుసుకున్నాం, ఇక్కడమేమో ఎపిడమిక్. నెక్స్ట్ పాండమిక్. ఎండెమిక్, ఎపిడమిక్, పాండమిక్. ఎండమిక్ అంటే ఏంటిది, రెగ్యులర్గా పర్టికులర్ ఏరియాలో కానీ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్లో కానీ వచ్చేటటువంటి డిజీజ్ని ఎండెమిక్ అంటాం. ఎపిడమిక్ అంటే ఏంటంటే అది తొందరగా స్ప్రెడ్ అవుతుంది. ద స్ప్రెడ్ ఆఫ్ అన్ ఇన్ఫెక్షన్ డిజీజ్ ఇన్ ఎ వెరీ షార్ట్ టైం ఇన్ ఏ ప్లేస్. అంటే ఏంటి, పర్టికులర్ ప్లేస్లో తొందరగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఫర్ సపోజ్ ఫస్ట్ కరోనాని ఏమనుకున్నారంటే ఎపిడమిక్ అనుకున్నారు. ఎపిడమిక్ ఏంటంటే తొందరగా ఇది మనకి ఏమవుతా ఉంది,
స్ప్రెడ్ అవుతూ ఉంది. తర్వాత ఏమైంది, పాండమిక్ అంటే ఏంటంటే ఇంకా ఆల్ ఓవర్ ద వరల్డ్, ఇక్కడని లేదు అక్కడని లేదు అన్ని చోట్ల తొందరగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి దాన్ని ఏమన్నాం, పాండమిక్ అన్నాం. ఇక్కడ ఎండమిక్ అంటే ఏంటంటే తొందరగా స్ప్రెడ్ అవుతుంది కానీ లిమిటెడ్ ఏరియా లిమిటెడ్ కంట్రీలోనే అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్ ఎపిటాఫ్ అంటే ఏంటంటే మనకి ఎక్కువగా హిస్టరీలో కనిపిస్తుంది అనమాట. అంటే మొఘల్స్ల గోరి మీద ఏం రాశారు, లేదంటే ఈ ఢిల్లీ సుల్తాన్స్ గోరి మీద ఏం రాశారు అంటే గోరి మీద రాసినటువంటి అక్షరాలను ఏమంటాం అంటే ఎపిటాఫ్ అంటాం. ఏ షార్ట్ టెక్స్ట్ రిటన్ ఆన్ ఏ టాంబ్ స్టోన్ అంటే ఏంటిదంటే గోరి అనమాట. ఆ టాంబ్ స్టోన్ మీద రాసేటటువంటి శ్లోకాలు కానీ, ఓకే, మరణ చిహ్నాలు కానీ, మరణానికి సంబంధించినటువంటి గేయాలు కానీ ఏమంటాం, వాటిని ఎపిటాఫ్ అంటాం అనమాట. ఓకే, గోరి మీద రాసేటటువంటి శ్లోకాలు. నెక్స్ట్ వన్ ఎఫిటోమ్ అంటే ఏంటంటే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ సంథింగ్. ఇప్పుడు మనకు యాక్టింగ్ గురించి ఎవరన్నా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చూపెట్టాలి అని అనుకున్నాం అనుకో, సూర్య కానీ, విక్రమ్ కానీ, మన తెలుగులో తీసుకున్నట్లయితే ఎన్టీఆర్ కానీ, దీస్ ఆర్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అంటే ఆల్రౌండ్ యాక్టింగ్ అనేది వాళ్ళ దగ్గర నుంచి, కమల్ హాసన్ కానీ, సో వీళ్ళంతా ఏంటంటే వాళ్ళ దగ్గర, మన దగ్గర న్యాచురల్ స్టార్ నాని కానీ, అంటే అన్నీ తొందరగా పలికించగలుగుతారు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్షన్ అంటే ఎగ్జాంపుల్ ఎవరు, రాజమౌళిని ఎగ్జాంపుల్గా చూపెట్టవచ్చు అనమాట. దోస్ ఆర్ కాల్డ్ ఎపిటోమ్. ఓకే, రాజమౌళి ఈజ్ ద ఎపిటోమ్ ఆఫ్ డైరెక్షన్కి ఎగ్జాంపుల్ ఎవరు, రాజమౌళి అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ వన్ ఎటిక్వేట్. ఓకే, ఎటిక్వేట్ అంటే ఏంటంటే యాక్సెప్టెడ్ బిహేవియర్ అనమాట. ఫర్ సపోజ్ మనం అంటాం, అరే వానికి సొసైటీలో ఎట్లా బిహేవ్ చేయాలనో తెలియదురా అంటాం అనమాట. అంటే ఏంటిది, సో పొలైట్ బిహేవియర్ ఇన్ ఏ సొసైటీ అంటే ఒక సమూహంలో పద్ధతిగా బిహేవ్ చేయడానికి కావాల్సినటువంటి బిహేవియర్ని ఏమంటామంటే ఎటిక్విట్ అంటే పద్ధతి కలిగినటువంటి వ్యక్తి, పద్ధతి కలిగినటువంటి మనుషులు అంటాం కదా, ఎటిక్విట్ అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ ఎటిమాలజీ అంటే ఏంటంటే ఒక వర్డ్ ఏదన్నా ఉందనుకో, దాని యొక్క ఆరిజిన్ ఎక్కడి నుంచి పుట్టింది అని చెప్పేదే మనకి ఏంటిది, ఎటిమాలజీ అంటాం. ఫర్ సపోజ్ ఎటిమాలజీ అంటే ఏంటంటే, ఫర్ సపోజ్ బయోగ్రఫీ అనే ఒక వర్డ్ ఉంది. సో బయో అంటే లైఫ్, గ్రాఫ్ అంటేనేమో రైటింగ్. సో బయోగ్రఫీ అంటే ఏంటంటే వీఆర్ రైటింగ్ అబౌట్ సంథింగ్ లైఫ్ అనమాట. లైఫ్ గురించి రాసేదాన్ని ఏమంటాం మనం, బయోగ్రఫీ అంటాం అనమాట. సో అట్లా ఒక వర్డ్ యొక్క ఆరిజిన్ ఏ విధంగా పుట్టింది, దాని యొక్క హిస్టరీ ఏంటి, దాని గురించి తెలిపే వాటిని ఏమంటారు, ఎటిమాలజీ అని అంటాం అనమాట. నెక్స్ట్ వన్ ఎక్స్టెంపోర్ అంటే ఏంటంటే వితౌట్ ఎనీ ప్రిపరేషన్, అంటే ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా మాట్లాడినా కానీ, ఏదన్నా పని చేసినా కానీ దాన్ని ఏమంటాము, ఎక్స్టెంపోర్ అంటాం. కొన్నిసార్లు మనము ఏదన్నా స్పీచ్ ఇవ్వాల్సి వచ్చిందనుకో, సడన్గా మనల్ని పిలుస్తారు, వెళ్తాము, మాట్లాడతాము, మంచి అప్లాజ్ వస్తుంది అనమాట. అప్పుడు మనం అసలు నేను ప్రిపేర్ అవ్వలేదు తెలుసా, ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను నాకు ఇది ఫస్ట్ టైం అంటే, దట్ ఈస్ కాల్డ్ ఇట్స్ మై ఎక్స్టెంపోర్ స్పీచ్. ఎక్స్టెంపోర్ అంటే ఏంటంటే వితౌట్ ఎనీ ప్రిపరేషన్. ఓకే, నిన్న ఎప్పుడన్నా ఏదన్నా కర్రీ చేయమన్నారు అనుకో, సో వితౌట్ ఎనీ ప్రిపరేషన్ నువ్వు ఆ కర్రీ బాగా చేసావు అనుకో, దట్ ఈస్ కాల్డ్ ఎక్స్టెంపోర్. స్పోకెన్ ఆర్ డన్ వితౌట్ ఎనీ ప్రిపరేషన్, దాన్ని ఏమంటాం, ఎక్స్టెంపోర్ అంటాం. నెక్స్ట్ వన్ ఫ్యాక్షన్. మనకు ఫ్యాక్షన్ అనగానే ఏంటో అనేది కింద కామెంట్ రూపంలో, మీకు తెలిసిన ఫ్యాక్షన్ అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటో కింద కామెంట్ రూపంలో రాయండి. సో అదేవిధంగా ఫ్యాక్షన్ అంటే మీకు సినిమాల పరంగా తెలిసింది ఏంటో మీరు కింద కామెంట్ రూపంలో రాయండి. ఫ్యాక్షన్ అనేది మీకే వదిలిపెడుతున్నాను. సో అదేవిధంగా వీడియోని క్లోజ్ చేసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ప్రిపేర్ అవుతున్నా ఇంగ్లీష్ ఎగ్జామ్, ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్, బ్యాంక్ ఎగ్జామ్ కానీ, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కానీ, లేదా స్టేట్ గవర్నమెంట్లో ప్రిపేర్ అయ్యేటువంటి డిఫరెంట్ ఎగ్జామ్స్ కానీ, రీసెంట్గా మనం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ జీడీ కానిస్టేబుల్ కోసం కూడా వెరీ ఇంపార్టెంట్ ఈ లెసన్స్ అనేవి. ఓకేనండి.